హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఇవాళ మరొక మంచి మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటన్నది వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ అయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను మార్నింగ్ లేచిన తర్వాత యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకుంటున్నా అని చెప్తున్నా కదా. సో అదైతే డైలీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో, అంటే ఫస్ట్ ఒక 2 గ్లాస్ ఆఫ్ నార్మల్ వాటర్ తాగిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను యాపిల్ సిడర్ వెనిగర్ 10 ml తీసుకుంటున్నాను అనమాట. సో దీనివల్ల మనకేంటంటే వెయిట్ అనేది నాకు చాలా మంచిగా మెయింటైన్ అవుతుంది. ఒకరోజు కొంచెం ఎక్కువ తిన్నా, కొంచెం తక్కువ తిన్నా, లేకపోతే ఒక స్వీట్ తిన్నా, ఏమైనా తిన్నా కూడా నాకు దీనివల్ల వెయిట్ అనేది మంచిగా బ్యాలెన్స్ అవుతుంది. చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. డే అంతా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లేదంటే యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకోమా అనుకున్న వాళ్ళు ఏంటంటే మార్నింగ్ ఖచ్చితంగా ఏదో ఒక డీటాక్స్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాంగో స్మూదీ. నేను చాలాసార్లు ఈ సీజన్లో మ్యాంగో స్మూదీ మీకు చూపించాను, ఎందుకంటే నా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. సో ఇంకా సమ్మర్లో దీన్ని ఎలా మిస్ చేసుకుంటాం చెప్పండి. అందుకని చెప్పి నేను ఆల్టర్నేట్ డే కానీ లేకపోతే 2 డేస్కి ఒకసారి కానీ నా మ్యాంగో స్మూదీ అయితే హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసము మీడియం సైజు ఒక మ్యాంగో, ఒకవేళ పెద్ద మ్యాంగో అయితే ఒక హాఫ్ మ్యాంగో తీసుకుంటున్నాను. మ్యాంగో తీసుకోవడం వల్ల మనము వెంటనే వెయిట్ అయితే పెరిగిపోము. డైలీ ఒక 3 మ్యాంగోస్, 2 మ్యాంగోస్, ఇంకా సీజన్ కదా అని ఎక్కువగా తీసుకుంటే వెయిట్ చేస్తుంది, అలాగే ఆటోమేటిక్గా లావు కూడా అవుతాము. 2 డేస్కి ఒక మ్యాంగో తీసుకుంటే పెద్ద వెయిట్ ఏం పెరగం అసలు. సో నేనైతే ఇలా చియా సీడ్స్ కొన్ని నానబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానమాట. ఎప్పుడన్నా ఏదన్నా జ్యూస్ చేసుకోవాలనుకున్నా, స్మూదీ చేసుకోవాలనుకున్నా నాకు తొందరగా అవైలబుల్లో ఉంటుంది కదా అని చెప్పేసి ఒక 3 to 4 స్పూన్స్ అలా సోక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ తీసి మ్యాంగోస్లో వేసాను. అలాగే 4 to 5 బాదామ్స్, 4 to 5 రైజన్స్ వేసాను. యాక్చువల్లీ పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అయిపోయాయి నా దగ్గర, తీసుకొచ్చుకోవాలి. ఇంకొక 10 days తర్వాత తెచ్చుకుందాం, ఎందుకంటే కొంచెం ఫంక్షన్ ఉంది. సో వెళ్ళి వచ్చాక ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయాక తీసుకుందాము, ఎందుకంటే మళ్ళీ ఊరికి అటు ఇటు వెళ్తాం కదా. సో అవన్నీ క్యారీ చేసుకొని వెళ్ళలేము, వచ్చేసరికి ఖరాబ్ అయిపోతాయి. సో అందుకని మళ్ళీ కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చాక తీసుకొచ్చుకుందామని చెప్పి అనుకున్నాను. సో ఇదైతే మా హస్బెండ్కి అనమాట. మా హస్బెండ్కి ఓట్స్ వేస్తే నచ్చదు. మీకు దీంట్లో 2 రెసిపీస్ చూపిస్తాను. ఇదైతే వితౌట్ ఓట్స్ అనమాట. దీంట్లో మనం ఓట్స్ కూడా వేసుకోవచ్చు. సో మంచిగా బ్లెండ్ చేసేసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ చియా సీడ్స్ వేసుకొని ఇచ్చేసానమాట మా హస్బెండ్కి. సమ్మర్ కదా, మంచిగా ముందే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చేస్తున్నాను. సో దాన్ని బట్టి ఏంటంటే మన మార్నింగ్ కూడా కొంచెం చల్లగా తాగొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో స్మూదీ ఎక్కువైపోయిందని చెప్పేసి దాంట్లోనే ఇంకొంచెము మ్యాంగోస్ కూడా వేసుకొని దీంట్లో ఓట్స్ పౌడర్ వేసుకుంటున్నా. నా దగ్గర ఓట్స్ పౌడర్ కూడా ముందే ప్రిపేర్ చేసి ఉందన్నమాట. అది కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తాను. ఎప్పుడైనా ఇలా స్మూదీస్లో యూజ్ అయితే వేసేసుకోవచ్చని. సో నేనైతే ఓట్స్ వేసుకొని చేసుకుంటాను కాబట్టి ఒక 2 స్పూన్స్ ఓట్స్ అయితే వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాను. మిగతాదంతా సేమ్ ప్రాసెస్. సో నాకు ఇదే హెవీ అనిపించింది కాబట్టి నేను ఇదే తాగుతున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇంకేం తీసుకోలేదు. నార్మల్గా మీరు కీరా జ్యూస్, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ తాగే వాళ్ళు ఏంటంటే అది నార్మల్గా మార్నింగ్ జ్యూస్లా తీసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఫ్రూట్స్ అండ్ నట్స్ అన్నీ ఉన్నాయి, చియా సీడ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అవ్వకుండా ఉంటుంది. బట్ మనకు నార్మల్ ప్లెయిన్ జ్యూసెస్లో అలా ఏం ఉండదు కదా. సో తొందరగా ఆకలి అవుతుంది. మీరు దాని మీదనే ఆఫ్టర్నూన్ వరకు ఉంటానంటే చాలా కళ్ళు తిరుగుతాయి. సమ్మర్లో ఆకలి కూడా అవుతుంది కదా, అందుకని అలా చేయకండి. సో నేనైతే ఆఫ్టర్నూన్ వరకు నాకు ఇది సరిపోయిందనమాట. ఫుల్ గ్లాస్ ఆఫ్ ఓట్స్ మ్యాంగో స్మూదీ రెడీ అయిపోయింది. నా ఫేవరెట్ అనమాట. సమ్మర్లో మంచిగా 2 to 3 డేస్కి హ్యాపీగా మ్యాంగోని ఎంజాయ్ చేస్తూ ఇలా స్మూదీ చేసుకొని తినేస్తున్నాను. సో ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి స్ట్రాతో తాగలేకపోయాను. అందుకని ఇలా స్పూన్తో ఒక్కొక్క స్పూన్
తీసుకొని తింటూ ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు అనమాట. సో స్మూదీ తీసుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత కాఫీ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. వితౌట్ కాఫీ అసలు డే అనేది ఎండ్ అవ్వదు. అందుకనేసి ఖచ్చితంగా కాఫీ అయితే తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి రైస్ తీసుకున్నాను. కొంచెము బాగా బిర్యానీ రైస్లా చేశానమాట. పిల్లల కోసం ఇంక ఇంట్లో సమ్మర్ కదా, పిల్లలు అడుగుతూ ఉన్నారని చేశాను. సో నాది నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. అలాగే మార్నింగ్ మా హస్బెండ్కి బ్రౌన్ రైస్ చేశాను. సో ఆ బ్రౌన్ రైస్ కొంచెము ఉండిపోతే నేను తీసుకున్నాను అనమాట. సో రైస్ తింటూ కూడా మనం వెయిట్ని మెయింటైన్ చేయొచ్చు, వెయిట్ని బ్యాలెన్స్ చేయొచ్చు, వెయిట్ పెరగకుండా చూసుకోవచ్చు. అది ఎప్పుడు మనము రైస్ అనేది లిమిటెడ్ క్వాంటిటీతో తీసుకొని మనం కర్రీస్ ఎక్కువగా తీసుకుంటూ సలాడ్స్ తీసుకుంటూ ఉంటే మనము వెయిట్ అనేది ఈజీగా బ్యాలెన్స్ అవుతాం. నేను థంబ్నెయిల్లో పెట్టాను కదా, ఏదైనా తింటూ మనం వెయిట్ తగ్గొచ్చు అని. ఏదైనా తింటూ అంటే ఇన్ ద సెన్స్ మనకి నచ్చిన జంక్ ఫుడ్ అవన్నీ తింటూ అని కాదండి, హెల్దీ ఫుడ్ తింటూ. రైస్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. సో రైస్, పెరుగు ఇలా మీరు తీసుకుంటూ కూడా మధ్యాహ్నము స్టమక్ ఫిల్లింగ్గా తింటూ మనం వెయిట్ అనేది తగ్గొచ్చు. నేను డైలీ బిర్యానీ తింటాను, డైలీ మంచూరియా తింటాను, నూడిల్స్ తింటాను అంటే వెయిట్ అనేది పెరగము. అండ్ ఈవినింగ్ మా పాప వాళ్ళ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. అందుకనేసి నేను మా హస్బెండ్ స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. ప్రోగ్రామ్స్ అయ్యి ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 8:30, 9 అయింది. ఫుల్ ఆకలేసింది. అప్పుడు నాకు క్రేవింగ్స్ వచ్చిందనమాట, ఏదన్నా జంక్ ఫుడ్ తిందామా, మంచూరియా తెప్పించుకుందామా అని. బట్ వద్దు అని నాకు నేను మోటివేట్ చేసుకొని గోధుమ రవ్వ ఉప్మా మా హస్బెండ్ ప్రిపేర్ చేశారు. సో చాలా మంచిగా చేస్తారనమాట మా హస్బెండ్. వంటలైనా ఏవైనా ఆయనకి గోధుమ రవ్వ ఉప్మా ఇలా చేయడంలో చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తారు. అందుకనే మా హస్బెండ్ చేశారు. సో పల్లి చట్నీ వేసుకొని తినేసాను. ఇది కూడా హెల్దీ ఫుడ్డే కంపేర్ టు ఇప్పుడు నేను అదే మంచూరియానో నూడిల్సో తినుంటే ఖచ్చితంగా వెయిట్ మెయింటైన్ అవ్వకుండా మార్నింగ్ లేచేసరికి వెయిట్ అనేది పెరిగిపోతాం. అలా అని మొత్తం తినకుండా ఉండలేము. ఎప్పుడైనా ఒకసారి ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు. సో ఇది నా కంప్లీట్ వెయిట్ మెయింటెనెన్స్ డైట్ ప్లాన్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.